గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మనీ మాస్టర్ క్లోజింగ్ రిపోర్ట్. ఏషియన్ మార్కెట్స్లో మనకి మేజర్గా నికే కానీ ఆల్మోస్ట్ 3% డౌన్, మన మార్కెట్స్ ఆల్మోస్ట్ 2.14% డౌన్, హాంకాంగ్ అన్నీ కూడా బలహీనమే. షాంఘై ఒకటే కొద్దిగా 1/4% మేర లాభాలతో ఉన్నప్పటికీ ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్ సేస్ యుఎస్ విల్ డెస్ట్రాయ్ ఇరాన్స్ ఆయిల్ వెల్స్, కర్గ్ ఐలాండ్ వితౌట్ డీల్ టు ఇమీడియట్లీ రీఓపెన్ హర్మూజ్ స్ట్రైట్. సో ఇదేమంత ఈజీగా అప్పట్లో ఏ టైం కనిపించట్లేదు. మనకి బ్రెంట్ ఆల్మోస్ట్ $116 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $4,500 పైన, సిల్వర్ ఇవాళ 2% జంప్ $70 పైన సిల్వర్ ట్రేడ్ అవుతుంది. మేజర్గా మన మార్కెట్స్ అంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ మార్కెట్ సంగతి పక్కన పెడితే, సో అన్ని ఇండెక్స్లు మనం చూస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్ బలహీనంగా మనకి నిఫ్టీ 50 2.14, నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ 2.6% మేర, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఆల్మోస్ట్ ఒక 2.6% మేర, ఇలా అన్ని ఇండెక్సెస్లు నష్టాల్లో. అలాగే ఇండెక్స్ల పాయింట్ ఆఫ్ వ్యూలో నిఫ్టీ ఆటో 2.4, నిఫ్టీ బ్యాంక్ ఆల్మోస్ట్ 4%. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ డాలర్కి సంబంధించిన ఇచ్చిన ఒక షాక్ నేపథ్యంలో బ్యాంక్ స్టాక్స్లో సెల్లింగ్ చూసాం. నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ ఆల్మోస్ట్ 3.5% డౌన్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఒక 2%. రూపీ ఇంత పెరిగినా కూడా నిఫ్టీ ఐటీ మాత్రం దాదాపు 1.6% మేర పతనమైంది. నిఫ్టీ మెటల్స్ ఇవాళ కొద్ది గొప్ప కాస్త తక్కువ నష్టపోయింది. బికాజ్ అటు అల్యూమినియం లాంటి స్టాక్స్లో మనం జంప్, దీనికి ప్రధానమైన కారణం నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 5% డౌన్. బికాజ్ ఈ రూపీ అంతా కూడా అంటే రూపీ డాలర్ విషయంలో డాలర్ ఎఫెక్ట్ వీళ్ళ మీద బాగా పడుతుంది కాబట్టి పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో మనం వీక్నెస్ అయితే చూసాం. ఓవరాల్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్, ఎందుకంటే రేపు మార్కెట్స్ సెలవు బికాజ్ మహావీర్ జయంతి సందర్భంగా ఈరోజే మనకి ఫైనాన్షియల్ ఇయర్లో లాస్ట్ డే అండ్ దానికి తోడు ఎక్స్పైరీ కూడా ఉన్న తరుణంలో మార్కెట్స్ ఇవాళ 1635 పాయింట్ల మేర సెన్సెక్స్, అలాగే నిఫ్టీ 22,400 పాయింట్ల దిగువన క్లోజ్ అయింది. ఎందుకంటే ఈ వార్ మరింతగా కొనసాగుతూ ఉన్న ఈ తరుణంలో దీని ఎఫెక్ట్ మన మార్కెట్స్ మీద గట్టిగానే పడింది. టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, రిలయన్స్ మినహా మిగిలిన అన్ని షేర్స్ నష్టాల్లోనే చూస్తున్నాం. పవర్ గ్రిడ్ గురించి అనేక సందర్భాల్లో పవర్ రిలేటెడ్ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు పవర్ గ్రిడ్ని ప్రధానంగా మనం బాలాగారి ఇంటర్వ్యూలో కూడా ప్రధానంగా అనేక సందర్భాల్లో ప్రస్తావించుకున్నాం. బజాజ్ ఫినాన్స్, అల్ట్రాటెక్, ఎస్బీఐ, ఇండిగో, కొటాక్ బ్యాంక్ ఇవన్నీ కూడా నష్టపోయిన బలహీన పడిన స్టాక్స్ జాబితాలు అయితే మనకు కనిపించాయి. అమెరికన్ ప్రెసిడెంట్ సేస్ ఓపెన్ హర్మూజ్ ఆర్ యుఎస్ విల్ ఆబ్లిటరేట్ టెహరాన్ ఆయిల్ అండ్ పవర్ ప్లాంట్స్. ఇది డైరెక్ట్ హెచ్చరిక. మీరు ఓపెన్ చేస్తారా లేదంటే మీ ఆయిల్ మొత్తాన్ని, మీ పవర్ ప్లాంట్స్ మొత్తం స్వాధీనం చేసుకోమంటారా అని చెప్పి ఒక అల్టిమేటం. ఇక్కడ 9 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ వైపౌట్ అయిపోవడం చూస్తున్నాం మార్కెట్ క్యాప్ రూపంలో. సో మేజర్గా ఇవాళ పతనం అవ్వడానికి కారణం పదే అవే కారణాలు. యుఎస్ ఇరాన్ వార్ జిట్టర్స్ మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ దాదాపు 3,500 మంది మెరీన్స్ అండ్ సైలర్స్ ఆ ప్రాంతానికి మిడిల్ ఈస్ట్ చేరుకున్నారు. గ్రౌండ్ వార్ కోసం సిద్ధమవుతోంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. అంటే ఇంత మేజర్ ఫోర్స్ ఈ ప్రాంతంలో 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఇప్పుడే కనిపిస్తున్నారు అనేది కూడా ఒక అంశం. అలాగే వెయిటింగ్ ఫర్ అమెరికన్ సోల్జర్స్ వుడ్ రెయిన్ ఫైర్ ఆన్ యుఎస్ ట్రూప్స్ అటెంప్టింగ్ టు ఎంటర్ ఇరానియన్ టెరిటరీ అని చెప్పి వాళ్ళు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతి సవాళ్ళు విసురుతూనే ఉన్నారు. ఆయిల్ ప్రైజెస్ ఈ నేపథ్యంలో $115 స్థాయికి బ్రెంట్ క్రూడ్ చేరుకుంది. మ్యాక్వరీ హ్యాస్ వార్న్ దట్ క్రూడ్ ప్రైజెస్ కుడ్ సర్జ్ టు అన్ అన్ప్రెసిడెంటెడ్ $200 ఏ బ్యారల్. ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే మళ్ళీ ఎకానమీస్కి చాలా ఎఫెక్ట్. బ్యాంక్ స్టాక్ స్టంబుల్ ఆఫ్టర్ ఆర్బీఐ క్యాప్స్ ఫారెక్స్ పొజిషన్స్. అది ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇవాళ ఉదయం కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే రూపీ పతనాన్ని కొద్ది గొప్ప అడ్డుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రయత్నం ప్రభుత్వ రంగ బ్యాంకుల మీద అయితే గట్టి ఎఫెక్ట్ అయితే చూపించింది. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా అటు జపాన్ నిక్కీ చూసినా, సౌత్ కొరియా కాస్పీ చూసినా ఇవన్నీ కూడా నష్టపోయాయి. తైవాన్, హ్యాంగ్సెంగ్ లాంటి స్టాక్స్లో కూడా మనం బలహీనత అయితే చూసాం. ఎఫ్ఐ సెల్లింగ్ కొనసాగుతుంది. ఇంకా ఎఫ్ఐ డేటా అయితే రాలేదు మనకి. ఈరోజు డేటా మేబీ 5:30 ఆ ప్రాంతంలో డేటా వస్తుంది. ఆ డేటా ప్రకారం మనం చూస్తే కూడా విధంగా అంటే ఇది ఒక 28th కన్సిక్యూటివ్ సెషన్ వాళ్ళైతే సెల్ చేశారు. మేజర్గా ఈ మార్చి నెలలో ఈ స్థాయిలో అమ్మకాలు అనేది మళ్ళీ ఇప్పుడే అయితే మనకు కనిపించాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజు మనకి 4,367 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సేల్ చేశారు. రూపీ ఫస్ట్ టైం $95 మార్క్ని వెన్ కంపేర్డ్ టు డాలర్ బ్రీచ్ చేసింది. నిఫ్టీలో వాళ్ళ మంత్లీ ఎక్స్పైరీ కూడా దానికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రెష్ ఆల్ టైమ్ లో ఆల్రెడీ డిస్కస్ చేసిన అంశం మనం $12 బిలియన్ బ్లడ్ బాత్ మార్చ్
మార్క్స్ ఇండియాస్ వర్స్ట్ ఎవర్ ఎఫ్ఐ ఎక్సోడస్ యాజ్ వార్ ఫియర్స్ ట్రిగర్ ప్యానిక్ సెల్లింగ్. సో ఒక ప్యానిక్ సెల్లింగ్ మోడ్లోకి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంతా వెళ్ళారు. 112,000 కోట్ల రూపాయల మేర వాళ్ళు రిప్ ఆఫ్ చేయడం, అవుట్ ఆఫ్ దలాల్ సిటీని మార్చ్లోని ఒక్క నెలలోనే దాదాపు 120,000 కోట్ల రూపాయల మేర సెల్ ఆఫ్ వాళ్ళు చేయడం అయితే చూస్తున్నాం. ఇన్ ద మార్కెట్స్ హిస్టరీ యాజ్ వార్ ఇన్ ద గల్ఫ్ సెండ్స్ క్రూడ్ ప్రైజెస్ సోరింగ్ అండ్ ద రూపీ ఇంటూ ఫ్రీ ఫాల్. ఒకటి డబుల్ ధమాకా డబుల్ ఎఫెక్ట్. మార్కెట్స్ వాల్యుయేషన్ అట్రాక్టివ్గానే ఉన్నాయి, బట్ ఒకవేళ ముందుగా కొనుగోలు చేసిన వాళ్ళు ప్రాఫిట్స్ అయినా బుక్ చేసుకుంటున్నారు, లాస్లో అయినా చేసుకుని ఎగ్జిట్ అవుతున్నారు. రూపీ ఒకటి వీక్ అవుతుంది, అక్కడ ప్రాఫిట్స్ని హ్యామర్ చేస్తుంది. అది క్రూడ్ పెరుగుతున్న తరుణంలో మార్కెట్స్ ఇంకా సింక్ అవుతాయన్న భయాలు, వీటన్నిటి నేపథ్యంలో పుల్అవుట్ చేసి వెళ్ళిపోతూనే ఉన్నారు. అక్టోబర్ 2024లో 94,000 కోట్ల రూపాయల రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపిన ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆర్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇప్పుడు మరింత సెల్లింగ్ని ఇంటెన్సిఫై కూడా చేయడం అయితే చూస్తున్నాం. ఇది మరికొద్ది కాలం పాటు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కడి దాకా మార్కెట్స్లో డబ్బులు పెడతారు అంటే, మనకు రీటైలర్స్ నుంచి మనీ వస్తున్నంత వరకు సిప్ రూపంలో నెలకి 20-25,000 కోట్ల రూపాయలు మార్కెట్స్లోకి వస్తున్నంత వరకు మనకి ఎక్కడ ప్రాబ్లం లేదు. ఎక్కడైతే ఒక సైకిల్కి బ్రేక్ పడుతుందో అప్పుడు మార్కెట్స్ మరింత కిందికి దిగజారే ప్రమాదం అయితే ఉంటుంది. డిఫెన్స్ స్టాక్స్లో కొద్దిగా డిఫెన్స్ స్టాక్స్ టు ఫైర్ అప్ అనేది ఒక బ్రోకరేజ్ కంపెనీ అంచనా కడుతోంది. ఎందుకంటే మోతిలాల్ ఓస్వాల్ యూనియన్ డిఫెన్స్ మినిస్ట్రీ మొన్న ఇండియాస్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ కొన్ని దాదాపు 2,38,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రపోజల్స్కి ఆమోదం తెలిపింది. భారత్ ఎలక్ట్రానిక్స్ సహా వివిధ కంపెనీలు ఈ డిఫెన్స్ బేస్లో ఉన్న కంపెనీస్ దీని ద్వారా బెనిఫిట్ పొందుతాయి అనేది మోతిలాల్ ఓస్వాల్ అండ్ బిఎన్కే సెక్యూరిటీస్ కడుతున్న అంచనా ప్రకారం. సర్వేలెన్స్ పెంచాలని, అలాగే కాంబాట్ అండ్ లాంగ్ రేంజ్ స్ట్రైక్ క్యాపబిలిటీస్ని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్లో పెంచాలన్న ప్రభుత్వ ప్రతిపాదన దేశీయంగా అనేక డిఫెన్స్ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది అనేది ఒక అంచనా. మోతిలాల్ ఓస్వాల్ BEL ఈజ్ వెల్ పొజిషన్ టు బెనిఫిట్ ఇన్ ద నియర్ టర్మ్. BELకి అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్కి బై రికమెండేషన్ ఇస్తున్నారు. విత్ టార్గెట్ BELకి 520 టార్గెట్ ప్రైస్, బై రేటింగ్. హిందుస్థాన్ ఏరోనాటిక్కి బై రేటింగ్ ఇస్తూ 5,500 రూపీస్ టార్గెట్ ప్రైస్. దీనికి తోడు భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఆస్ట్రా మైక్రోవేవ్ వీటికి బై రికమెండేషన్ ఇస్తూ జెన్ టెక్నాలజీస్ మాత్రం ఒక న్యూట్రల్ రేటింగ్ని ఇస్తున్నారు. దీన్ని ఒకసారి మనం గమనంలో పెట్టుకోవాలి. అలాగే నాల్కో, హిందాల్కో, వేదాంత ఈ స్టాక్స్లో జంప్ అయితే చూసాం. ఎందుకంటే వాళ్ళ మార్నింగ్ కూడా మనం మాట్లాడుకుంది ఏంటంటే, గల్ఫ్ రీజన్లో ఎస్పెషల్లీ మనకి అల్యూమినియం, బహ్రెయిన్ వీళ్ళ మీద ఇరాన్ దాడులు చేసిన తరుణంలో ఈ స్మెల్టర్ ప్లాంట్స్ మీద ప్రొడక్షన్ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ పడింది అండ్ సిగ్నిఫికెంట్ డ్యామేజ్ని కవర్ చేసుకోవడానికి టైం పడుతుంది అని చెప్పి వీళ్ళు చెప్పిన తరుణంలో లండన్ మెటల్ ఎక్స్చేంజ్లో అల్యూమినియం ధరలు ఒక 6% మేర పెరిగి 4 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరాయి. దీంతో లాభాలు, మార్జిన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది తాత్కాలికంగా. కాబట్టి దేశీయ అల్యూమినియం ప్రొడక్షన్ కంపెనీస్ అయిన నాల్కో, హిందాల్కో, వేదాంత లాంటి స్టాక్స్లో మంచి వాళ్ళ జంప్ కనిపించింది. జెఫ్రీ స్క్రీమ్స్ బై ఆన్ HDFC బ్యాంక్, సేస్ వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్న 25% మేర పతనం తర్వాత HDFC బ్యాంక్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తోంది. ఒక 25% మేర క్రాక్ అయింది అండ్ ఇప్పుడు చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ చెప్తూ 750 రూపాయలని స్టాక్కి 1,240 రూపాయల టార్గెట్ ప్రైస్ ఇస్తూ 64% మేర ఇక్కడి నుంచి పెరగవచ్చని ఒక అంచనా కడుతోంది. సో ఒక స్ట్రాంగ్ వ్యూ మీద జెఫ్రీస్ అయితే ఉంది ఈ బ్యాంక్ విషయంలో. కాకపోతే ఇంకా బ్యాంకులో వర్రీస్ అయితే ఉన్నాయి. అతను చక్రవర్తి గారు సడన్గా రాజీనామా చేసి వెళ్ళిపోవడం, ఇది ఆర్ఎల్స్ పవర్ టజల్ మాత్రమే ఉందా, ఆర్ఎల్స్ నిజంగా కంపెనీలో ఆర్ బ్యాంకులో ఏదైనా జరుగుతుందా అన్న ఒక క్లారిటీ రావాలి. బట్ మెజారిటీ అయితే HDFC బ్యాంక్ మేక్ అమౌంట్ క్లీన్ అన్న ఒక అంచనాలు ఓవరాల్గా మార్కెట్లో అయితే ఉన్నాయి. గల్ఫ్ క్రైసిస్, ఎందుకంటే మనకు గల్ఫ్లో కూడా అక్కడ గోల్డ్ అమ్మే కంపెనీస్లో ఇండియన్ కంపెనీస్ ఒక 50% దాకా ఉంటాయి. సో ఇప్పుడు ఈ వార్ నేపథ్యంలో ఎక్సెప్ట్ సౌదీ అరేబియా మిగిలిన ప్రాంతాలన్నింటిలో కూడా సేల్స్ పెద్ద గొప్పగా లేదు. మొన్న రంజాన్కి కొద్దిగా సేల్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా సేల్స్ మాత్రం గట్టిగానే హ్యామర్ అయింది అని చెప్పి ఒక అంచనా. అందువల్ల మలబార్ కానీ, కళ్యాణ్, జాయ్ అలుకాస్, టైటాన్ వీటన్నిటిని మీద కూడా గట్టి ఇంపాక్ట్ ఉంది అని ఒక అంచనాగా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే మనకి కమర్షియల్ వెహికల్స్, ఎందుకంటే ఈ క్రూడ్ ఎఫెక్ట్ నేపథ్యంలో క్రూడ్ మరింతగా పెరిగితే ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత కంపెనీస్ పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు మరింతగా పెంచే అవకాశం ఉంటుంది. ఇది పరోక్షంగా కమర్షియల్ వెహికల్ సేల్స్ మీద ఇంపాక్ట్ పడవచ్చు అన్న ఒక అంచనాల నేపథ్యంలో టాటా మోటార్స్ అండ్ అశోక్ లేలాండ్ స్టాక్స్ ఇవాళ ఒక 6-9% మేర పతనమయ్యాయి. టాటా మోటార్స్ 9% మేర పతనమైంది. అశోక్ లేలాండ్ ఒక దశలో 5% మేర ఇంట్రాడేలో డిప్ కావడం అయితే మనం చూస్తున్నాం. ఓవరాల్గా బీఎస్ఈ ఆటో ఇండెక్స్ ఈ క్రైసిస్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెస్ట్ ఏషియా వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 15% మేర కరెక్ట్ అవ్వడం చూస్తున్నాం. సో పీక్
క్రూడ్ ప్రైజెస్ కనుక ఉన్నట్టయితే కమర్షియల్ వెహికల్స్ ఫస్ట్గా హిట్ తీసుకుంటాయి మేజర్గా. సో అందువల్ల ముందుగానే ఒక భయం నేపథ్యంలో వీటి పతనం. అర్బన్ కంపెనీ ఒక 5% మేర మనకి ఇంట్రాడేలో పెరగడం చూస్తున్నాం. ఎందుకంటే ఇన్స్టా హెల్ప్ 10 లక్షల బుకింగ్స్ నెల రోజుల్లోనే రావటం అర్బన్ కంపెనీకి ఇది ఒక కొత్త గ్రోత్ ఇంజిన్ కావచ్చు అన్న ఒక అంచనా ప్రకారం ఇది చూస్తున్నాం మనకి అర్బన్ కంపెనీలో. నేను కూడా ఈ ఇన్స్టా హెల్ప్ని ఒకసారి ఒక 2-3 టైమ్స్ అయితే ట్రై చేశాను. కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే కనిపించింది. ప్రైజింగ్ ఇమీడియట్గా ఏంటంటే అట్రాక్టివ్గా పెట్టారు కాబట్టి చాలామంది దీనికి అడిక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఒక నెల రోజుల్లోనే 10 లక్షల మంత్లీ బుకింగ్స్ రావడం వల్ల అర్బన్ కంపెనీకి ఒక పాజిటివ్ అయింది. అండ్ ఈ పతనమైన మార్కెట్ నేపథ్యంలో BSE 500లో దాదాపుగా 30% పైగా స్టాక్స్ అంటే దాదాపు 107 స్టాక్స్ 52-వీక్ లో టచ్ అయిన స్టాక్స్ జాబితాలు ఉన్నాయి. అందులో అదాని ఎంటర్ప్రైజెస్, సిప్లా, DLF, HAL, డాబర్ ఇండియా, పిడిలైట్, హ్యావెల్స్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. 52-వీక్ లో హిట్ అయిన వాటిలో LIC, ICICI ప్రుడెన్షియల్, ఇండియన్ హోటల్స్, ITC హోటల్స్, లోధా, DLF, గోద్రేజ్ లాంటి కంపెనీస్తో పాటు HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IDBI బ్యాంక్, కోటాక్ బ్యాంక్, యూకో బ్యాంక్ లాంటి స్టాక్స్ కూడా వాళ్ళ లో టచ్ కావడం చూస్తాం. వీటితో పాటు టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా టెక్, ట్రెంట్, టాటా గ్రూప్ కంపెనీ స్టాక్స్లో కూడా 52-వీక్ లో టచ్ అయిన స్టాక్స్ జాబితాలో ఉన్నాయి. సో మరికొద్ది కాలం పాటు వీక్నెస్ కొన్ని రంగాల మీద గట్టిగానే పడుతుంది. షుగర్ స్టాక్స్లో ఇవాళ కొద్దిగా మంచి జంప్ చూసాం. ఇంట్రాడేలో దాల్మియా, భారత్వాణి కానీ, ధ్వరికేష్ లాంటి స్టాక్స్లో ఒక 10-12% మేర పెరిగాయి. వీటితో పాటు ధంపూర్ బయో ఆర్గానిక్స్, ధంపూర్ షుగర్ మిల్స్, శ్రీరేణుక, అవధ్ లాంటి స్టాక్స్లో కూడా ఇవాళ జంప్ చూసాం. ఎందుకంటే ఈ క్రూడ్ నేపథ్యంలో, క్రూడ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎథనాల్ మిక్సింగ్ అనేది పెరుగుతుంది. ఈ క్రూడ్లో అంటే ఈ పెట్రోల్ డీజిల్లో ఎథనాల్ బ్లెండ్ అనేది 20% అన్న టార్గెట్ అవుతుందో 5 సంవత్సరాల కంటే ముందే మనం చేరుకున్నాం. అండ్ దీనికి తోడు మెల్లగా ఈ బ్లెండింగ్ని మరింతగా పెంచాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వీలుంటే ఎథనాల్తో నడిచే బండ్ల తయారీ విషయంలో కూడా ఫోకస్ పెట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆటోమొబైల్ కంపెనీస్తో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకుని అంటే దీని మీద చర్చలు జరుగుతూ ఉన్న తరుణంలో షుగర్ కంపెనీస్కి ఇది అడిషనల్గా ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఈ షుగర్ రిలేటెడ్ స్టాక్స్లో మనం యాక్టివిటీస్ చూస్తున్నాం. ఇది తాత్కాలికమైనప్పటికీ కూడా సో ఈ వార్తల నేపథ్యంలో జంప్ అయితే ఉంది. కోల్ ఇండియా ఒక 3% మేర పెరిగింది ఇవాళ. ఎందుకంటే చూసాం ఈ కోల్ ఇండియా ఆక్షన్స్లో ప్రీమియమ్స్ దాదాపు 20% మేర పెరిగాయని చెప్పి పరోక్షంగా దీనికి బెనిఫిట్ పొందుతుంది. కాబట్టి ఇప్పుడున్న కొరత నేపథ్యంలో కోల్కి మళ్ళీ డిమాండ్ బాగా పెరుగుతుంది కాబట్టి కోల్ ఇండియా స్టాక్ ఒక 3% మేర పెరిగింది. జియోజిత్ ఈ స్టాక్ ఇక్కడి నుంచి బై రేటింగ్ ఇస్తూ 11% మేర అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి అంచనా కడుతోంది. హౌసింగ్ ఈ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ మొదలైనప్పటి నుంచి 9 ప్రధానమైన నగరాల్లో హౌసింగ్ సేల్స్ ఒక 13% మేర పతనమైంది. అందులో హైదరాబాద్ కూడా ఉంది. ఢిల్లీ, NCR, ముంబై, నవీ ముంబై, థానే, బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నై, కోల్కతాలో సేల్స్ ఒక 13% మేర పతనం అయ్యాయన్నది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. హైదరాబాద్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే హైదరాబాద్లో ఒక 16% మేర పతనం అయింది. 13,725 యూనిట్స్ నుంచి 11,546 యూనిట్లకి సేల్ తగ్గింది అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఎక్కడైతే మనకు కనిపిస్తోంది. అండ్ రేపు మన మార్కెట్స్ సెలవు తీసుకుంటున్నాయి బికాజ్ మహావీర్ జయంతి సందర్భంగా అండ్ ఫ్రైడే రోజున మళ్ళీ గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా మార్కెట్ సెలవు తీసుకుంటాయి కాబట్టి కొద్దిగా మనకు ట్రేడ్ యాక్టివిటీ కూడా లల్గా ఉండే అవకాశం ఉంది. సో ఇవి ప్రధానమైన వార్తలు ఈ క్లోజింగ్ రిపోర్ట్ సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్.